హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బాగున్నారా? దేవుని కృపను బట్టి వర్ధిల్లుచున్నారా? రండి ప్రార్థించుకొని నేటి వాక్యాన్ని ధ్యానించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, ఇదిగోనైనా ఈ సమయంలో ప్రభువా నీ వాక్యమును నీ దాసుడు విత్తబోచుండగా తండ్రి నీవు మాట్లాడు ప్రభువా, నీవు మాట్లాడి నీవు మహిమ పొందుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. యోబు గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనం. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. యోబు భక్తుడు అంటున్నాడు, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే నాకు సంభవించి ఉన్నది. యోబు గ్రంథము 1వ అధ్యాయంలో యోబు పరిస్థితిని చూస్తే బహుమంది పనివారితో, బహు మంచి పశు సంపదతో ఆ తూర్పు దిక్కు ప్రజలందరిలో గొప్పవాడు అని రాయబడి ఉంటుంది. మరి 1వ అధ్యాయంలో 7 కుమారులు 3 కుమార్తెలతో ప్రతిదినము వారు విందులు చేసుకుంటూ సంతోషముగా బహుమంది పనివారితో ఆనందంగా గడిపినటువంటి యోబు జీవితము 3వ అధ్యాయము చివరి వచనముకు వచ్చేటప్పటికి నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే నాకు సంభవించి ఉన్నది అంటున్నాడు. మరి 1వ అధ్యాయములో ఉన్నటువంటి ఆనందము ఈ 3వ అధ్యాయము చివరికి వచ్చేతలకే ఎందుకు యోబు జీవితంలో దూరమైంది? ఎందుకు యోబు జీవితం నుండి ఆ సంతోషము, ఆ సమాధానము, దేవుని యొక్క కృప యోబును విడిచి వెళ్ళిందో పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాము. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా. హల్లెలూయా. అపవాది చెప్తా ఉంది, అతను ఊరికేనే గొప్పవాడైనాడా, అతను ఊరికేనే సంతోషంగా ఉన్నాడా, అతను ఊరికేనే బహు ఆస్తి కలిగి ఉన్నాడా, నీవు అతనికిని అతనికి సంబంధించిన ప్రతి దానికిని చుట్టూ కంచె వేసితివి కదా. అవును నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు కంచె లేకపోతే, దేవుని యొక్క కంచె మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ, మన పిల్లల చుట్టూ, మన ఆస్తి చుట్టూ దేవుని యొక్క కంచె లేకపోతే ఈ లోకములో వర్ధిల్లడము, ఈ లోకములో సుఖముగా ఉండడము, ఈ లోకములో సమాధానంతో ఉండడము అసాధ్యం. 1వ అధ్యాయంలోనున్న ఆ యొక్క సంతోషము 3వ అధ్యాయం చివరిలో యోబుకు దూరము కావడానికి గల కారణము దేవుని యొక్క కంచె యోబు చుట్టూ లేకపోవడమే. కీర్తనల గ్రంథము 34:7 చదువుకుందాం. సామ్స్ 34:7. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుందంట. మరి దానియేలు గ్రంథంలో చూస్తాం, దానియేలును సింహాల బోనులో బడివేసినప్పుడు ఆ సింహాల నోర్లను మూయించింది ఎవరు? యెహోవా దూత. ఎందుకంటే దానియేలు శాసనము ఉంది, ప్రార్థిస్తే చనిపోతావని తెలిసినప్పటికీ యెహోవా యందు భయభక్తులు కలిగి ప్రాణమును విడచడానికి కూడా సిద్ధపడ్డాడే కానీ తన భక్తిని మానుకోలేదు. అటువంటి భక్తిపరుల చుట్టూ యెహోవా దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. అవును, ఈరోజు గర్జించు సింహం వలె అపవాది మన చుట్టూ తిరుగుతున్నను మనం ఈరోజు సజీవుల లెక్కలో ఉన్నామంటే, ఈరోజు సంతోషంగా ఉన్నామంటే, ఈరోజు మనము ఆనందంగా మన కుటుంబంతో గడుపుతున్నామంటే అది నీ మంచితనమో లేకపోతే నువ్వు చేసుకున్నటువంటి పుణ్యమో కాదు, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి నీ జీవితానికి దేవుడిస్తున్నటువంటి కంచె. ఈరోజు నీకు యోబు వలె సమాధానము లేదా, సంతోషము లేదా, దుఃఖము రాజ్యమేలుతుందా, విశ్రాంతి లేదా, శ్రమయే సంభవిస్తూ ఉందా? దానికి కారణము యెహోవా యందు భయభక్తులు లోపించడమే. నీ కుటుంబము యెహోవా యందు భయభక్తులు కలిగి ప్రతిరోజు ప్రార్థించే కుటుంబముగా ఉంటే నీ ఇంటి చుట్టూ యెహోవా దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. కీర్తనల గ్రంథము 91:11 చదువుకుందాం. 91వ అధ్యాయము 11వ వచనము. నీ మార్గం అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదమునకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నువ్వు సింహములను నాగుపాములను తొక్కెదవు, కొదవ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించేదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను. ఈరోజు మనల్ని తప్పించడం లేదంటే దేవుని దగ్గర మన ప్రేమ ఎక్కడో లోపం జరుగుతూ ఉంది. ఈరోజు దేవుడు మనల్ని కంచె వేసి కాపాడడం లేదంటే నీ ప్రేమ దేవుని పక్షాన ఎక్కడో సొమ్మసిల్లింది. మొదట నీకున్న ప్రేమ, రక్షణ పొందిన మొదటిలో నీకున్నటువంటి ప్రేమ ఈరోజు ఏమైంది? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం.
అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మరి 2:4 ప్రకటన గ్రంథంలో దేవుడు అంటున్నాడు, మొదట నీకున్నటువంటి ప్రేమను నువ్వు మరచితివి, విడిచితివి అని నీ మీద నింద నేను మోపవలసి ఉన్నది అని. ఈరోజు దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను తప్పించేదను. ఈరోజు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు. ఈ పదాలు బైబిల్లో చదివినట్టుగా లేదు, కానీ ఎక్కడ చూసినా ఇవే మాటలు. ఏ ఇంటికి ప్రార్థన చేద్దామని వెళ్ళినా వారు చెప్పేటువంటి మాటలు ఈ 3వ అధ్యాయంలో కనబడేటువంటి మాటలు. ఎక్కడికి వెళ్ళినా పాస్టర్ గారు మాకు సుఖం లేదండి, ఎక్కడికి వెళ్ళినా మాకు సంతోషం లేదండి, మా ఇంట్లో ప్రశాంతత లేదండి, చచ్చిపోవాలని ఉందండి, దుఃఖము సాతాను మా ఇంటిని పట్టుకొని కబలిస్తున్నాడు అని వారు చెప్పినప్పుడు సేవకుడిగా నేను చెప్పేటువంటి మాట, యెహోవా యొక్క దూత మీ ఇంటి చుట్టూ కావలి లేదు. ఎవరి ఇంటి చుట్టూ, ఎవరి కుటుంబాల చుట్టూ, ఎవరి జీవితాల చుట్టూ దేవుని దూత కావలి ఉండి రక్షించదో ఆ యొక్క కుటుంబము చెప్పేటువంటి మాటలు ఈ యొక్క మాటలు. చదువుదాం ఆ మాటలు. 3వ అధ్యాయము 26వ వచనము. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించు. కదండి, శ్రమ. ఏ కుటుంబాన్ని పలకరించినా శ్రమే, ఏ కుటుంబాన్ని మనము పిలిచినా శ్రమే, బాధ, ఏడుపు, దుఃఖము. ఎందుకంటే ఈరోజు నీవు మొదట నీకుండినటువంటి ప్రేమను దేవుడి మీద విడిచావు, మొదట నీకుండినటువంటి భక్తిని ఈరోజు నువ్వు విడిచిపెట్టావు. క్లియర్గా దేవుని వాక్యం సెలవిస్తోంది, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించేదను అంటే, ఈరోజు మనల్ని తప్పించుట లేదు అంటే మనకు దేవుని మీద ప్రేమ లేనట్టే. అంతే కదా నా ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుడు ఒక హెచ్చరికని నీకు జారీ చేస్తూ ఉన్నాడు. అనుదినము ప్రార్థించే కుటుంబంలో, అనుదినము దేవునికి భయభక్తులు కలిగిన కుటుంబంలో దేవుని దూత కావలి ఉండి రక్షిస్తుంది. కానీ ఎవరైతే అనుదినము ప్రార్థించరో, ఎవరైతే దేవునికి విధేయత చూపించరో, భయభక్తులు కలిగి జీవించరో, వారికి దేవుని యొక్క కంచె దూరం అవుతూ ఉంది. యోబు గ్రంథంలో చూస్తే 1వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనము. యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలువలంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. తమ కుమారులు ఎక్కడ ఆ విందులలో, ఆ పానీయాలలో పడి దేవుణ్ణి దూషించి ఉంటారేమో, తప్పు చేసి ఉంటారేమో అని ఆ తండ్రి పెందల కాడన లేచి అరుణోదయమున దహన బలులు అర్పించుచు దేవునికి ప్రార్థన చేసేవాడు. ఈరోజు నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావా? నీ బిడ్డల నిమిత్తం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వారు తెలుసో తెలియక ఆ వయసులో చేస్తున్నటువంటి తప్పులను వారు బైబిల్ చదవక మరి సినిమాలకు వెళ్తూ, షికారులకు వెళ్తూ దేవుడికి దూరంగా వారు జీవిస్తున్నప్పుడు, ప్రభువా నా బిడ్డల్ని క్షమించు, వారి యొక్క పాపమును క్షమించు అని నిత్యము నిద్రలేస్తూనే వారి కొరకు ప్రార్థించే తల్లిగా, ప్రార్థించే తండ్రిగా నీవు ఉన్నావా? యోబు నిత్యము అలాగు చేస్తూ ఉన్నాడు. వాక్యం చెప్తా ఉంది. ఈరోజు నా ప్రియమైనటువంటి సంగమా, మన కుటుంబాలలో మన బిడ్డలకి యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి? మన బిడ్డలు ఎందుకు మన యొక్క మాట వినడం లేదు? ఎందుకు వారు దేవుడికి దూరంగా జరుగుతున్నారంటే వారి నిమిత్తం నువ్వు ప్రార్థించకపోవడం వల్లే. ఈరోజు యోబు ఎప్పుడైతే ఉదయాన్నే లేచి ఆ యొక్క దహన బలును సమర్పిస్తూ ఉన్నాడో, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాడో, అతని కుటుంబం ఆశీర్వదించబడింది. అతని కుటుంబం తూర్పు దిక్కు జనులలో బహుగా విస్తరింపజేయబడింది. బహుమంది పనివారితో, బహు పశు సంపదతో ఆయన యొక్క కుటుంబము బహు వర్ధిల్లుతూ వచ్చింది. ఎప్పుడైతే దేవుని యొక్క కంచె ఆ కుటుంబాన్ని తొలగించిందో వారి జీవితంలో దుఃఖము రాజ్యమేలడము ఆరంభించబడింది. ఈరోజు సేవకుడిగా నేను ఒక మాట నిన్ను అడగాలని ఆశపడుచు. ప్రతిరోజు నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నారా? ప్రతిరోజు మీ ఇంటి చుట్టూ దేవుని కంచెను వేసుకోవడానికి కుటుంబ ప్రార్థనలో పాల్గొంటున్నారా? మీ ద్వారబంధకాల మీద చేతులుంచి ప్రభువా నీ గొర్రెపిల్ల క్రీస్తు రక్తము మా ఇంటికి కంచెగా ఉంచు అని ప్రార్థించేవారిగా ఉన్నారా? దేవుని కంచెని మనం తొలగించుకుంటే ఈ లోకంలో వర్ధిల్లలేం. ఎందుకంటే అపవాది ఎవరిని మృంగుదుమా అని, గొర్రెపిల్లను మనము ఆశ్రయించకపోతే ఆ యొక్క సింహము మనల్ని మృంగడానికి, దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి విడుదల ఇవ్వడంతో పాటు యేసు రక్తము మనకు కంచెవలే మనల్ని, మన కుటుంబాల్ని కాపలా కాస్తా. యెహోవా దూత అని పాత నిబంధనలో రాయబడిన చోటల్లా యెహోవా దూత ఎవరో కాదు,
మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ దానియేలును సింహాల బోనులో నుండి రక్షించినది యేసుక్రీస్తే. షద్రక్ మేషక్ అబేద్నెగోను అగ్నిగుండంలో కాపాడినది యేసుక్రీస్తే. ఇజ్రాయేలు ప్రజలకు ముందుగా నడిచినది యేసుక్రీస్తే. మేఘస్తంభమై అగ్నిస్తంభమై ఆ యొక్క ప్రత్యక్ష గుడారాలలో వారికి రక్షణగా నిలిచినది మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో ఆయన పరలోకంలో సింహాసీనుడై కూర్చొని ఆనందించే దేవుడు కాదు, కానీ ఆయన ప్రజలు మొరపెట్టినప్పుడు నేను సమీపముగా ఉన్నట్టు ఏ దేవుడు ఏ ప్రజలకు సమీపముగా లేడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు మన జీవితాల్లో శ్రమ, ఈరోజు మన జీవితాల్లో భయంకరమైనటువంటి దుఃఖము, నిట్టూర్పు, ఏడ్పులు ఎందుకు వస్తున్నాయంటే పరిశుద్ధుని యొక్క కంచె నీ కుటుంబానికి లేకపోవడమే. కీర్తనాకారుడు కూడా ఒక మాట అంటాడు, చదువుదాం ఆ మాట. కీర్తనల గ్రంథము 80వ అధ్యాయము 12వ వచనము. త్రోవను నడుచువారందరూ దాన్ని తెంచివేయనట్లు దాని చుట్టూనున్న కంచెలను నువ్వేలా పాడు చేసితివి. అడవి పంది దాన్ని పెకలించుచున్నది, పొలములో పశువులు దాన్ని తినివేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు దేవా, ఆకాశములో నుండి మరలా చూడుము, ఈ ద్రాక్షావళిని దృష్టించుము. ఆసాపు భక్తుడు అంటున్నాడు, ప్రభువా నా చుట్టూ ఉన్నటువంటి కంచెను నువ్వు ఎందుకు తొలగించినావు? అడవి పందులు వస్తూ ఉన్నాయి. మరి మా యొక్క జీవితంలో దుష్టుడు ప్రవేశిస్తూ ఉన్నాడు. యేసయ్యా నువ్వు ఎందుకు నా కుటుంబం నుండి, యేసయ్యా నువ్వు ఎందుకు నా బిడ్డల నుండి, యేసయ్యా నువ్వు ఎందుకు మా ఇంటి నుండి వెళ్ళిపోయావయ్యా, నీ కంచెను ఎందుకు తీసేసావయ్యా అని ఈరోజు ఆసాపు వలె దేవునికి ప్రార్థించేవాడిలాగానే ఉన్నావా? మా కుటుంబాలలో దెబ్బ మీద దెబ్బ, శ్రమ మీద శ్రమ ఎందుకు కలుగుతున్నాయి? ఏం పాపం చేశాము? దేవుని యందు మనము విశ్వాసం ఉంచడం అనేది వన్ టైం ఓటీపీ పాస్వర్డ్ కాదండి. ఏదో సాల్వేషన్ పొందిన రోజు, రక్షణ పొందిన రోజు దేవుని నమ్ముకుంటే మనం చనిపోయేంత వరకు ఆ యొక్క రక్షణ కొనసాగదు. అనుదినము భయముతో వణుకుతో మీ సొంత రక్షణను కొనసాగించండి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అనుదినము ఆయన యొక్క రక్తములో మన పాపములను కడుగుకొని ఉదక స్నానం చేయమని దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకోండి, ప్రతిరోజు దేవుణ్ణి ఆశ్రయించండి. కుటుంబం అంతా కలిసి మీ యొక్క బల్ల చుట్టూ భోంచేస్తున్నప్పుడు దేవుని మాటలు మీ బిడ్డలకు చెప్పండి. ఉదయాన్నే లేవండి, ఉదయాన్నే లేచిన వెంటనే మీ బిడ్డల మీద చేతులుంచి, ప్రభువా ఈ బిడ్డ నువ్వు ఇచ్చినటువంటి జ్యేష్ఠ సంతానము, ప్రభువా ఈ బిడ్డ నువ్వు ఇచ్చినటువంటి రెండవ సంతానము, యేసయ్యా నువ్వు ఇచ్చినటువంటి ఈ ఫలాలు నాయనా తండ్రి తిరిగి నీకు అప్పచెప్పడము నా బాధ్యత తండ్రి, అందుకే ప్రభువా వీరిని కాచి కాపాడుకో అని నీవు తండ్రికి మొరపెట్టినప్పుడు యెహోవా దూత వారి చుట్టూ ఉండి కావలి ఉండి వారిని రక్షిస్తారు. ఈరోజు శ్రమ, ఈరోజు బాధ, ఈరోజు దుఃఖము, బిడ్డలు చేతికే అందకుండా పోవడము, ఎక్కడికి వెళ్ళినా మా బిడ్డకు యాక్సిడెంట్ అయింది ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మా బిడ్డకు కాలు పోయింది, మా బిడ్డకు చెయ్యి పోయింది, ఈ హాస్పిటల్లో తలకు దెబ్బ తగిలి డ్యామేజ్ అయింది బ్రెయిన్. ఇలాంటి మాటలు వింటున్నామంటే దేవుని యొక్క కంచెను ఆ కుటుంబము దూరపరుచుకునింది అని. దేవుడు నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకోవడానికి తన దూతలకు ఆజ్ఞాపించడం లేదు అంటే మొదట నీకుండినటువంటి ప్రేమను, మొదట నీకుండినటువంటి భక్తిని నువ్వు విడిచావని అర్థం. నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ఈ వార్తలు వింటున్నటువంటి మీరు దేవుని యందు భయభక్తులు మొదట మీకుండినటువంటి ప్రేమను మరిచారేమో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దేవుని యొక్క కంచె ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఎప్పుడు నిత్యము ఉండి రక్షిస్తూ ఉంటుంది. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనము. కాబట్టి రాజు అతడికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకాడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యమును పట్టణమును చుట్టుకొని ఉండుట కనపడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదుమని ఆ దేవుని చేనుతుతో అనగా, ఉదయాన్నే లేచి గెహజీ ఆ యొక్క సైన్యమును, సిరియా రాజు ఆ యొక్క ఎలీషాను పట్టుకోమని సిరియా రాజు బహుమంది సైన్యమును, గుర్రములను, రథములనిచ్చి ఆ యొక్క ఎలీషా నివసించు చోటును ముట్టడి వేసి ఉన్నప్పుడు ఉదయమునే ప్రాతకాలంలో లేచినటువంటి ఆ గెహాజీ ఆ యొక్క సైన్యమును చూసి బహుగా కలవరపడిపోయి, ప్రభువా నా ఏలినవాడా,
ఏమిటి ఈ యొక్క సైన్యం మన చుట్టుకొని ఉంది, మనం ఎలాగున వీరిని తప్పించుకోవాలని భయపడినప్పుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా చెప్తున్నటువంటి మాటలు చదువుకుందాం. 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. అతడు భయపడవద్దు, మన పక్షంను ఉన్నవారు వారికంటే అధికులు ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి విని కళ్ళు తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతమును అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండియుండుట చూచెను. ఆమేన్. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. వాడు పంపించినటువంటి సైన్యము కాదు బాబు, దేవుడు మన చుట్టూ ఉంచినటువంటి సైన్యము చూడు అన్నప్పుడు అగ్ని రథాలతో కూడినటువంటి గుర్రములు, బహు కోట్లాది దేవదూతలు వారి చుట్టూ, వారి యొక్క సైన్యము చుట్టూ కావలి ఉన్నటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక కన్నులు తెరవమని ఎలీషా ప్రార్థన చేశాడు. ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి అపవాది యొక్క సైన్యము 100,000 అయితే మన చుట్టూ ఉన్నటువంటి దేవుని సైన్యము 100,000. హల్లెలూయా. ఎవరి చుట్టూ ఈ యొక్క అగ్నిరథాలు, ఎవరి చుట్టూ ఈ దేవదూతలు కావలి ఉండి రక్షిస్తాయంటే యెహోవా యందు భయభక్తులు కలగని వారి చుట్టూ, యెహోవా యందు ప్రేమ కలిగిన వారి చుట్టూ, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, ఎవరైతే నన్ను భక్తిగా పూజిస్తారో, ఎవరైతే నా యందు విధేయత చూపిస్తారో వారి చుట్టూ నా దేవదూతల కావలి ఉండి రక్షిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మన చుట్టూ కంచె లేకపోవడానికి కారణం, మన చుట్టూ కావలి లేకపోవడానికి కారణము యెహోవా యందు భయభక్తులు నీకు నాకు లేకపోవడమే. ఈరోజు మన చుట్టూ శ్రమ, మన చుట్టూ దుఃఖము, మన చుట్టూ విశ్రాంతి లేకపోవడము, భయంకరమైనటువంటి అపవాది శక్తులతో మనం పీడించబడుతున్నామంటే దేవుని కంచెకు మనము దూరమయ్యామనే అర్థం. ఆ గేహజీ కళ్ళకు దేవుని సైన్యం కనపడలేదు, కానీ నిత్యము ప్రార్థించే ప్రవక్త నోట వచ్చినటువంటి మాట ఏంటండి, ఆ సైన్యము చుట్టూ ఉన్నటువంటి దేవుని దూతలను నువ్వు చూడు, అవి మిక్కిలి వారికన్నా గొప్పవి. అవును కదా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కన్నా గొప్పవాడు. హల్లెలూయా. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ చర్చ్, ఈరోజు దేవుని వాక్యము నిన్ను నన్ను ఈ మాటల ద్వారా సంధిస్తూ ఉంది. మన చుట్టూ కంచె లేకపోతే మన జీవితంలో వర్ధిల్లడం కష్టం. ఈ లోకంలో అపవాది ఎవరిని మృంగుదుమా అని గర్జించు సింహం వలె తిరుగుతూ ఉండగా కంచె లేని కుటుంబాలలో అది దాడి చేస్తుంది. మనం కూడా మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఏం చేస్తామండి, ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టుకుంటాం. ఎందుకు? వీధిలో వెళ్ళేటువంటి పశువులు, వీధి కుక్కలు, పురుగు పుట్ర ఇంట్లోనికి రాకుండా మన ఇంటికి కంచె వేసుకుంటాం. మరి ఈ లోకంలో శిథిలమైపోయి ఆ ఇంట్లకే, ఆ గృహాలకే సెక్యూరిటీ కెమెరాలు, సీసీ కెమెరాలు, మరి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, దానిపైన కరెంటు వైర్లు, ఆ ఇంటిపైన ఫెన్సింగ్లు, ఆ ఫెన్సింగ్కి మళ్ళా కరెంటులు, ఇన్ని నియమించుకుంటాం. కానీ నేడుండి రేపు శిథిలమైపోయేటువంటి ఈ గృహానికే ఇంత పదిలం అవసరమైనప్పుడు ఈ రోజు నుండి రేపును ప్రభువును జీవితాంతము ప్రభువుతో ఉండవలసినటువంటి నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు కంచె అవసరం లేదంటారా? ఈరోజు యెహోవా యొక్క మాటలను, దేవుని యొక్క మాటలను నువ్వు దృష్టిస్తే, హిస్సోపు రక్తము, ఆ రోజు ఇజ్రాయేలీలు హిస్సోపులో ముంచినటువంటి రక్తమును తమ ద్వారకమ్మీల మీద పూసుకున్నప్పుడు మరణదూత వారి ఇంటి నుండి దాటి వెళ్ళిపోయినట్టుగా చూస్తాం. ఈరోజు ఆ హిస్సోపు రక్తము కన్నా బలమైనటువంటి రక్తము, యేసుక్రీస్తు గొర్రెపిల్ల రక్తమును మన యొక్క కుటుంబాల మీద, మన మీద, మన బిడ్డల మీద మనం ప్రోక్షించకపోతే ఈ లోకములో మనము ఆ యొక్క దురాత్మలకు, పడిపోయినటువంటి దేవదూతలకు, ఆ యొక్క అంధకార సంబంధమైనటువంటి లోకనాథులకు, ప్రధానులకు, ఆ యొక్క పరలోకములో పడిపోయినటువంటి దేవదూతలకు, వాటి యొక్క ఆకలికి మనల్ని బలిగా, వాటి యొక్క దాడులకు మనం బలి కావాల్సిందని ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తోంది. వాటన్నిటినీ జయించాలంటే ఈరోజు గొర్రెపిల్ల రక్తము నీ నుదిటి మీద, గొర్రెపిల్ల క్రీస్తు రక్తము నీ కుటుంబం మీద, గొర్రెపిల్ల క్రీస్తు రక్తము నీ వాడే వాహనాల మీద ప్రోక్షించుకోవాలి. ప్రోక్షించుకోవడం అంటే ఏదో వాటర్ తీసుకొని ప్రార్థన చేసుకొని చల్లుకోవడం కాదు. నీ కుటుంబము మోకాళ్ళుండి ప్రతిరోజు ప్రార్థన చేయాలి. యోబు తన కుటుంబం కొరకు దహన బలులు సమర్పించాడంట. ఈరోజు నిజమైనటువంటి దహన బలి ఏంటి? విరిగి నలిగినటువంటి నీ హృదయం. ఉదయకాలమున, ప్రాతకాలమున లేచి నీ విరిగి నలిగిన హృదయాన్ని దేవుడికి దహన బలిగా సమర్పిస్తే ఈరోజు దేవుడు ఉంచేటువంటి కంచెలో
దేవుడు ఉంచినటువంటి కంచెలో నీ కుటుంబం ఉన్నప్పుడు మీ ప్రాంతంలో, మీ దేశంలో, మీ వాడలో, మీ యొక్క స్ట్రీట్లో, మీ యొక్క కాలనీలో మీరు ఎక్కడ నివసిస్తారో అక్కడ బహుగా వృద్ధి చెందుతారు. హల్లెలూయా. పైవారిగా ఉంటారు కానీ క్రింది వారిగా ఉండరు. యెహోవా మిమ్మల్ని తలగా నియమిస్తాడు కానీ తోకగా నియమించడు. నన్ను గణపరచువారిని నేను గణపరుస్తానన్న దేవుడు మనకుండగా ఈరోజు దేవుని పట్ల నీ భయము, దేవుని పట్ల నీ భక్తి, దేవుని పట్ల నీ ప్రేమను సరిచూసుకోమని సేవకుడిగా హెచ్చరిస్తున్నాను. మొదట నీకుండినటువంటి ప్రేమను నువ్వు విడిచితివని, నీ మీద నేరము మోపవలసి ఉందనని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామము నెరిగిన వాడు కనుక నేను అతన్ని తప్పించేదను, గణపరచెదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించేదనని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈరోజు ప్రేమిద్దామా దేవుణ్ణి? కుటుంబ ప్రార్థన లేకపోతే కుటుంబ ప్రార్థనగా ఈరోజు మీ గృహంలో కూడుకోండి. అరుణోదయంలో లేచి మీ బిడ్డల నిమిత్తము విరిగి నలిగిన మీ హృదయాన్ని బలిగా అర్పించి మీ చేతులుంచి మీ బిడ్డల మీద ప్రార్థించండి. మీ భర్త మీద చేతులుంచి ప్రార్థించండి. మీ భార్య మీద చేతులుంచి మీరు ప్రార్థించండి. మీ ద్వార బంధకముల మీద రోజు చేతులుంచి ప్రభువా నీ రక్తమే మా జయము, సిలువ రక్తమే జయమనే మాట మీరు చెప్పగలిగితే యెహోవా దూత మీ ఇంటి చుట్టూ, మీ వాహనముల చుట్టూ, మీ చుట్టూ ఉండి కావలి ఉండి మిమ్మల్ని రక్షిస్తారు. యోబు ఊరికనే గొప్పవాడు కాలేదంట. యెహోవా యొక్క కంచె యోబును గొప్పవాడు చేసింది. ఈరోజు అదే దేవుడి కంచె నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ ఉండాలని దేవుడు ఆశపడుతుండగా ప్రార్థిద్దాం. తలలు వంచండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ మాటలను ప్రభువా మా యొక్క హృదయంలో ఫలించి అభివృద్ధి చెందుటకు కంచె వేసి వీటిని అపవాది ఎత్తుకోపోకుండా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే నైనా వృద్ధి పొందించమని, మా కుటుంబాల చుట్టూ, మా పిల్లల చుట్టూ, మా వాహనాల చుట్టూ, మా జీవితాల చుట్టూ యేసు క్రీస్తు గొర్రెపిల్ల క్రీస్తు రక్తపు కంచెను ఉంచి మమ్మల్ని వృద్ధి పొందించమని, సమృద్ధిలోనికి నడిపించమని, శాపము బాపము సిలువలో కొట్టివేసిన దేవుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అతి మిక్కిలి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.